హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. ప్రపంచంలో మీరందరూ ఎక్కడ ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద డాబాలో ఉన్నా, కారులో తిరుగుతున్నా, ఎలాంటి విదేశాలలో ఉన్నా, కానీ నీ ఇల్లు, నీ ఊరు, నీ పల్లెటూరు, నువ్వు కొన్న భూమి, నువ్వు సంపాదించిన ఇల్లు, ఇందులో ఉంటేనే నిజమైన పండుగ. అది పూరి ఇల్లైనా పర్వాలేదు, రేకులు ఇల్లైనా పర్వాలేదు, అది ఏదైనా పర్వాలేదు, అది నాది అనుకునే భూమి మీద నువ్వు ఉండటమే నీ అదృష్టం. అలా నేనైతే ఈ రంజాన్ పండుగ రోజు మా ఇంట్లో ఉన్నాను. అది పూరిల్లు, స్వచ్ఛమైన పొలాలు, చల్లటి గాలి. నటించే 10 మంది మధ్యలో ఉండటం కన్నా స్వచ్ఛమైన నలుగురు మధ్యలో పండుగ చేసుకోవడం చాలా గొప్ప. స్వచ్ఛమైన న్యాచురల్ ప్రొడక్ట్స్తో గోరింటాకు చూసారా ఎంత ఎర్రగా పండిందో. కోన్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆకు గోరింటాకు అయితే నాకు చాలా ఇష్టం. చాలా ఎర్రగా పండింది. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నటించే నలుగురు మధ్యలో లేను, నా అనుకునే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి రంజాన్ పండుగ ఇలా మన ఊర్లో, మన సొంత ఇంట్లో చేసుకుంటే అందరికీ మనసు చాలా తృప్తినిస్తుంది. నేను కూడా ఈసారి నా పండుగ నా ఇంట్లో జరుపుకున్నాను. ఈ సంవత్సరం నా రంజాన్ పండుగ ఇలా జరిగింది. మరి మీ రంజాన్ పండుగ ఎలా జరిగింది? మీరందరూ ఎలా జరుపుకున్నారు? కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సల్మా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.